ఎంతో నమ్మకంగా సౌలు తరఫున దావీదు పోరాడుతూ ఉంటే, విజయాలు సాధిస్తూ ఉంటే సంతోషించడానికి బదులుగా దావీదు తీసుకొస్తున్న విజయాలు చూసి సౌలు అసూయతో రగిలిపోయాడు. సౌలు దావీదును చంపాలని ప్రయత్నం చేశాడు. గొల్లియాతు ఇశ్రాయేలీలందరినీ నాశనం చేయడానికి కంకణం కట్టుకొని, నన్ను ఎవడైనా మీలో ఒక్కడొచ్చి చంపినట్లయితే నా దేశాన్ని మీకు దాసోహం చేస్తాం, లేదా నేను వాడిని చంపినట్లయితే మీ దేశం మాకు దాసోహం కావాలి, ప్రగల్భాలు పలుకుతున్నప్పుడు ఇశ్రాయేలు దేశాన్ని కాపాడడానికి దావీదు ముందుకొచ్చాడు. ప్రాణాలకు తెగించి సౌలుతో పాటున్న సైన్యానికి అండగా నిలబడి దావీదు ఒంటి చేత్తో గొల్లియాతును చంపి సౌలు సైన్యాన్ని, సమస్త జనులను దావీదు ఆ రోజు కాపాడుకున్నాడు. అలాంటి దావీదు మీద మంచి మనస్సు కలిగి ఉండాల్సిన సౌలు పగబట్టాడు. ఒకసారి దేవుడు ఒక మనిషిని విడిచిపెట్టేస్తే ఆ మనిషి పశువులాగా జీవిస్తాడో. ఉన్నారా ఈరోజు? నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టినప్పటికీ కూడా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ, దేవుని మాటను నిర్లక్ష్యం చేస్తూ, దేవుని ఆజ్ఞను, దేవుని వాక్యాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని, ఆత్మీయతను నిర్లక్ష్యం చేస్తూ సౌలులాగా జీవిస్తూ ముందుకు సాగుతున్న వాళ్ళు ఉన్నారా? అయితే వినండి, కలిగి ఉన్న సమస్తాన్ని కోల్పోబోతున్నావు. ప్రభువును పోగొట్టుకున్నాడో, ప్రవక్తను పోగొట్టుకున్నాడో, పోరాడేవాడిని పోగొట్టుకున్నాడో, ప్రజలను పోగొట్టుకున్నాడు. ఏం జరిగింది? 31వ వచనం, 31వ అధ్యాయము, అదే మొదటి సమయంలో 31వ అధ్యాయం. అంతలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట ఉండకుండా పారిపోయిరే. గిల్బోవా పర్వతము వరకు ఫిలిష్తీయులు వారిని హతము చేయుచు సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను, అభినాదాబు, మిల్కీషువా అను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. బైబిల్ సెలవిస్తుంది, ఫిలిష్తీయులు అమాంతంగా ఇశ్రాయేలీయుల మీద పడినప్పుడు సౌలుతో పాటు పోరాడడానికి, సౌలుతో పాటు నిలబడ్డానికి ఒక్కడు కూడా లేడండి. అందరూ పారిపోయారు. సౌలు ముగ్గురు కుమారులు, 4 మిగిలిపోయారండి. ప్రియ సహోదరుడా, సహోదరి, వింటున్నావా? ఎక్కడ ప్రారంభమైంది ఈ ప్రయాణం? గాడిదలను వెతుక్కుంటున్న వ్యక్తిని దేవుడు కనికరించి రాజుగా అభిషేకించి హెచ్చిస్తే, అన్నికి మనికి జీవించవలసినటువంటి సౌలు అహంతో జీవించాడు, అహంభావంతో జీవించాడు, అసూయతో జీవించాడు, అవిధేయతతో జీవించాడు, అపవిత్రంగా జీవించాడు. ఫలితం ఏమిటి? ప్రభువును పోగొట్టుకున్నాడు, ప్రవక్తను పోగొట్టుకున్నాడు, పోరాడే దావీదును పోగొట్టుకున్నాడు, పోరాడే ప్రజలందరినీ పోగొట్టుకున్నాడు. ఒంటరిగా మిగిలిపోయాడు. కలిగిందంతా పోగొట్టుకున్నాడు. ఇప్పుడు కిరీటాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు సమూయేలు ద్వారా సెలవిచ్చాడు, అతని రాజ్యాన్ని అతని చేతిలో నుంచి తీసేస్తున్నా, ఇక మీదట అతడు రాజుగా ఉండడానికి వీలేదు. కిరీటాన్ని పోగొట్టుకున్నాడు. 3, కీర్తిని పోగొట్టుకున్నాడు. ఏమిటి కీర్తిని పోగొట్టుకోవడం? రండి చూద్దాం. చదువుతున్నాను, 8వ వచనం. మరునాడు ఫిలిష్తీయులు హతమైన వారిని దోచుకొని వచ్చి గిల్బోవా పర్వతము మీద పడిపోయిన సౌలును అతని 3 కుమారులను కనుగొని
అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గుళ్ళలోను జనులలోను జయవర్తమానము తెలియచేయుటకై ఫిలిష్తీయుల దేశములో నలు దిశల వాటిని పంపిరి. సౌలు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించిన రాజు ఏం చేశారో తెలుసా? తలకాయ నరికేశారండి. సౌలు తలకాయ తన మొండెం నుంచి వేరు చేసేశారు. మొదటి దినవృత్తాంతములు 10వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతములు 10వ అధ్యాయము 8-9 వచనాలు. హతులైన వారిని దోచుకొనుటకై ఫిలిష్తీయులు మరునాడు వచ్చినప్పుడు వారు సౌలును అతని కుమారులను గిల్బోవా పర్వతమందు చచ్చి పడి ఉండుట చూచి అతని కవచమును దోచుకొని అతని తలను అతని ఆయుధములను తీసుకొని పోయి ఫిలిష్తీయుల దేశమందంతట వాటిని త్రిప్పి జరిగిన దానిని విగ్రహములకును జనులకును చాటించిరి. వారు అతని ఆయుధములను తమ దేవుని గుడిలో పెట్టి తన తలను దాగోను గుడిలో తగిలించిరి. ఎంత దారుణం అండి! ఇశ్రాయేలీయుల సైన్యమునకు అధిపతియగు యెహోవాను కలిగి విజయాలు సాధిస్తూ దావీదు ముందుకు సాగాడు. అటువంటి దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి, అటువంటి దేవుని సన్నిధిని కోల్పోయినటువంటి సౌలేమో ఫిలిష్తీయుల చేతిలో దిక్కుమాలిన వాడిగా చావవలసి వచ్చింది. అతని తల నరికేశారు. అంతేకాకుండా అతడు ధరించిన ఆయుధాలను వాళ్ళు తొలగించి ఆ తలను ఆయుధాలను దేశమంతా చూపించి అవమానపరిచారు. ఇదిగో మన దేశాన్ని జయిస్తానని ప్రగల్భాలు పలికాడు ఈ సౌలు. ఎవరో తెలుసా? యెహోవా తమ దేశాన్ని కాపాడడానికి ఏర్పరచుకున్నటువంటి రాజు. యెహోవా ఏర్పరచుకున్న రాజు ఏమయ్యాడో చూడండి ఈరోజు అని చెప్పి అతను తల చూపిస్తూ దేవుణ్ణి ఎంత అవమానపరిచారండి. అంతేకాదు సౌలు తల తీసుకెళ్ళి దాగోను అనే దేవత గుడిలో గోడకు తగిలిచ్చారండి. మన దేవత బహుశక్తి కలిగిన దేవత. అష్తారోతు అనేటటువంటి దేవత గుడిలో ఆ కవచములన్నిటిని కూడా తగిలించారండి. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చెప్తుంది ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయులు సేవించిన యెహోవా కంటే మనం సేవిస్తున్న అష్తారోతు, మనం సేవిస్తున్న దాగోను బహు గొప్పవాళ్ళు. ఎందుకని? యెహోవా ఏర్పరచుకున్న ఈ రాసును మన దేవతలు మన చేతికి అప్పగించినాయి. ఊరంతా దేశమంతా ప్రగల్భాలు పలుకుతూ ప్రకటన చేశారండి. దేవునికి అవమానాన్ని తీసుకొచ్చారు. సాధారణంగా మరణించిన తరువాత కొన్నిసార్లు అంటూ ఉంటాం మనం, కనీసం సరైనటువంటి సమాధి కూడా నోచుకోలేకుండా పోయిందండి అతని జీవితం అని అంటూ ఉంటాం మనం. చాలామంది తల్లులకు తండ్రులకు ఒక భయం ఉంటుంది, మా అబ్బాయి త్రాగుబోతాడు, తిరుగుబోతాడు, ఇంటికి రాడు, నేను చచ్చిపోతే కనీసం సమాధి కార్యక్రమాలన్నా చేస్తారా సరిగా అనే భయం ఉంటుంది. దేశాన్ని పరిపాలించిన సౌలు సమాధి కూడా నోచుకోలేదండి, సరైన సమాధి కూడా నోచుకోలేదండి. తాను కలిగిన కీర్తంతటిని పోగొట్టుకున్నాడండి. ఇశ్రాయేలు దేశమునకు రాజు అని పిలువబడినటువంటి సౌలు దిక్కుమాలిన వాడిగా ఫిలిష్తీయుల చేతిలో చావు దెబ్బలు తినాల్సి వచ్చింది. ఆఖరికి తను చంపుకోవాల్సి వచ్చింది. తల నరకేశారు. ఆ తలను తీసుకెళ్ళి వాళ్ళ గుడిలో పెట్టి ఊరంతటికి ప్రదర్శన కోసం అప్పగించారు. ఎంత అవమానం తీసుకొచ్చాడండి ఈ సౌలు దేవునికి.